అసెంబ్లీ వేదికగా దాని గురించి కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్స్కు రెడీ అని మళ్ళీ పట్నం టూర్కు సీఎం రేవంత్. నెలాఖరులోగా నోటిఫికేషన్, ఫిబ్రవరిలోగా ఎన్నికలు, ఫిబ్రవరి 3 నుండి సీఎం మున్సిపాలిటీల పర్యటన. ఇక ఓవరాల్గా ఇవి చూసుకుంటే మనం మెయిన్ ఎడిషన్లో మనకి ఇవి చూసుకోవచ్చు. ప్రజెంట్ ముందుగా మనం ఫస్ట్ చూసుకుంటే మూసీని అభివృద్ధి చేస్తుంటే విషం కక్కుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా మరి బీఆర్ఎస్ నేతల మీద మరి నిప్పులు కురిపించారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. ఆయన వాగ్దాటి, ఆయన ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. ఏం రాశారో చూద్దాం. మూసీ పునరుజ్జీవంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. గండిపేట నుండి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ మార్చి 31 నాటికి అంచనాలు ఖరారు. మూసీని అభివృద్ధి చేస్తుంటే కొందరు విషం కక్కుతున్నారని, కలుషితమైన మూసీ నీళ్లలో కంటే వారి కడుపులోనే ఎక్కువ విషయం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై శుక్రవారం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మానవ నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తూ కాకతీయుల నుండి నిజాంల వరకు అందరూ నీటి అవసరాల కోసం ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు. ఇక వరదల ప్రభావంతో హైదరాబాద్లో జంట జలాశయాలు 1908 వరదల అనంతరం నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నేటికి హైదరాబాద్ దాహార్తిని తీరుస్తున్నాయని, అయితే ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌస్ల డ్రైనేజీల వల్ల ఇవి కలుషితం కాకుండా తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా లండన్లోని థేమ్స్, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు తమ నదీ పరివాహక ప్రాంతాలను ఎలా కాపాడుకుంటున్నాయో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి శాసనసభలో నిన్నైతే మీరు ఆ మూసీ నదిలో అసలు ఈ డ్రైనేజీ వాటర్ని వదులుతున్నారని ఒకవైపు మాట్లాడుతూనే మరోవైపు ఏం మాట్లాడారంటే, మరి మూసీ నదిలో ఉన్న కంపు కంటే మరి అక్కడున్న విషయం కంటే మీ కళ్ళల్లో, మీ కడుపులో, మీ నరనరాల్లో విషం ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతల్ని ఘాటుగా వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి అదేవిధంగా మూసీ పునరుజ్జీవంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గండిపేట నుండి గౌరేలు వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ మార్చి 31 నాటికి అంచనాలు వేస్తున్నామని కూడా చెప్పారు. ఇక ఓవరాల్గా చూస్తే మరి బీఆర్ఎస్ నేతలకి పంచుల మీద పంచులైతే ఇచ్చేశారు. ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అసెంబ్లీకి మేము రాము, ఈ సెషన్ బాయ్కాట్. బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు ప్రకటన చేశారు. స్పీకర్ ఏకపక్ష ధోరణిని అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ ప్రక్షాళనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. అయితే సీఎం ప్రసంగంపై మాట్లాడే అవకాశం తమకు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలో సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాం, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, స్పీకర్ వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటున్నారంటూ మరి బీఆర్ఎస్ గందరగోళాన్ని అయితే సృష్టించింది. ఓవరాల్గా చూసుకుంటే మరి మూసీ విషయంలో కావచ్చు, ఈ జలాశయాల విషయంలో, కృష్ణా జలాశయాల విషయంలో కావచ్చు, మరి బీఆర్ఎస్ నేతలకి, బీఆర్ఎస్ నాయకులకి అనేక ప్రశ్నలను అయితే సంధించారు మరి సీఎం రేవంత్ రెడ్డి. కానీ దాని దగ్గర మరి తిట్టిన దానికి ఏదైనా మాట్లాడుతున్నారు కానీ అడిగిన ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే మరి హరీష్ రావు కావచ్చు, అక్కడున్న బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అందరూ కూడా సరైన సమాధానం చెప్పలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలో